ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను గీతాంజలి, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనం బజార్ ఘాట్లో ఉన్నటువంటి శ్రీ 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 బంగారు ముత్యాలమ్మ సన్నిధిలో ఉన్నాము. అడుగు పెట్టడమే ఒక దివ్యమైన అనుభూతి అండి. పూర్తిగా టెంపుల్ టూర్ కూడా ఒక వీడియో చేశాను, చూడండి. ప్రస్తుతం అయితే మనం ప్రధాన అర్చకులు గత 35 సంవత్సరాలుగా అమ్మవారి సేవలో తరిస్తున్నటువంటి శ్రీనివాస్ పంతులు గారు ఉన్నారు. వారితో మాట్లాడి విశేషాలు తెలుసుకుందాం. నిజంగా అమ్మవారి మోము చూస్తేనే ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతామండి. అలా ఆవిడ వచ్చావా నా దర్శనానికి అని ఆవిడ పలకరించినట్టుగా ప్రతి ఒక్కరికి ఆ భావన కలుగుతుంది. అదైతే నాకు అనిపించింది. వెంటనే అది కూడా చెప్పాను. ఎంతో చక్కగా అమ్మవారిని కూడా అలంకరించారు. అయితే అమ్మవారి విశేషాలు తెలుసుకుందాం. ఎన్నో ఏళ్లుగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా అమ్మవారు వరాలు ఇస్తూ వస్తూ ఉన్నారు. మరి ఆ విశేషాలన్నీ తెలుసుకుందామా? గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చాలా సంతోషం. అంటే ఎప్పుడైనా సరే ఏ దేవాలయ దర్శించాలన్నా, అమ్మవారి దీవెనలు పొందాలన్నా అది పూర్వజన్మ సుకృతంగా చెబుతూ ఉంటారు. అందులో ఆ అదృష్టం ఉందనే భావిస్తున్నానండి. చాలా సంతోషం అనిపించింది అమ్మని చూడగానే. కానీ మీ విషయం విన్నప్పుడు 35 ఏళ్లుగా అమ్మవారి సేవలో తరిస్తున్నారని విన్నాము. మరి ఆ విశేషాలు తెలియజేస్తారా? అలాగే అమ్మవారి వైశిష్ట్యం. శ్రీ శ్రీ బంగారు ముత్యాలమ్మ దేవాలయం, బజార్ ఘాట్, నీలోఫర్ రోడ్డు. గత 300 సంవత్సరాలుగా ఈ అమ్మవారు కొలువై ఉన్నారు. ఇది గుడి అంతా కూడా న్యూ కన్స్ట్రక్షన్ అయింది. తర్వాత బోనాల పండగ, శ్రావణ మాసంలో అమ్మవారికి శక్తిపీఠం, ఇది అష్టశక్తిపీఠం, 18 శక్తిపీఠాలు అమ్మవారు. గాజులు అలంకారంతో పూజ, పుష్పార్చన పూజ, తులసార్చన పూజ ఇవన్నీ జరుగుతాయి శ్రావణ మాసం. శుక్రవారము అమ్మవారికి నిమ్మకాయ దీపారాధన, అలాగే మంగళవారం నాడు నిమ్మకాయ దీపారాధనలు, రావుకాల పూజలు. ఎప్పుడుగా ఉండే చాలా బాధలు పడుతూ దీర్ఘ రోగాలతో ఉండే వాళ్ళకు కూడా శుక్రవారం నాడు కనుక 10:30 నుంచి 12 లోపు రావుకాల దీపారాధన 5 నిమ్మకాయలతో పూజ చేసి బెల్లం మొక్క పెట్టి అమ్మవారికి పూర్ణదండాలు 5 పెడితే అనుకున్న పని అవుతుంది. 41 రోజు 40 ప్రదక్షిణాలు చేస్తే ఒక్కటే ఒక్క మొక్కు మొక్కుకోవాలి. ఈ మొక్కు నువ్వు చెయ్యాలి, తీరవాల్సిందే అని అంటే అమ్మ ముందు ఉండి నడిపిస్తుంది. అమ్మ చాలా శక్తి పవర్ అయినది. అలాగ మంగళవారం, శుక్రవారం, ఆదివారం బాగుంటుంది. దసరాలో 9 రోజులు కూడా హోమాలు, విశేషమైన అలంకారాలు, శ్రీచక్రం మీద కుంకుమార్చన, అభిషేకము. అమ్మవారికి శుక్రవారం, మంగళవారం అభిషేకం జరుగుతుంది. అన్నప్రసాద కార్యక్రమం కూడా వినాయక చవితిలో కూడా అత్యధిక సంఖ్యలో బాగా జనం వస్తారు. చాలా బాగా జరుగుతాయి. అమ్మవారికి పూజలన్నీ కూడా విశేషంగా అందుతున్నాయి. ఆవిడ మోము చూస్తేనే అర్థం అవుతుంది ఆవిడ ఎంత ఆనందంగా. ఆ తల్లి దయ వల్ల అందరూ బాగుంటున్నారు. సంతానం లేకపోయినా, పెళ్లి కాకపోయినా, ఆరోగ్యం బాగోకపోయినా, అమెరికా వెళ్ళాలన్నా ఈవిడికి శుక్రవారం, మంగళవారం నాడు దీపారాధనలు పెట్టుకుని రోజు 41 ప్రదక్షిణలు 40 రోజులు చేస్తే తప్పనిసరిగా 100కి 100% పని జరుగుతుంది. ఒక్కటే ఒక్క మొక్కు మొక్కుకోవాలి. ఒక కొబ్బరికాయ, ఒకటే మొక్కు. గురుగారు, అమ్మవారు ఒకసారి వర్ణిస్తారా? ఎలా ఉంటారు అమ్మ రూపం? అమ్మ రూపం అని అంటే చిన్నపిల్ల రూపంలో ఉంటుందండి. బాలా త్రిపుర సుందరి రూపంలో ఉంటుంది అమ్మవారు. ఒక్కోసారి చూస్తే కంచి కామాక్షమ్మ రూపంలో కనపడుతుంది మీకు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో కనపడుతుంది శుక్రవారం నాడు. మంగళవారం మంగళగౌరిలాగా కనపడుతుంది. 9 అవతారాలు ఈ ఊళ్ళోనే ఉన్నాయి. మీరు ఏ అవతారంతో మీరు చూస్తే ఆ అవతారం ఆ ఊళ్ళో కనపడుతుంది. శుభ్రంగా ఓం శ్రీ మాత్రే నమః అని 11 ప్రదక్షిణాలు, 21, 51, 108 ప్రదక్షిణాలు చేస్తే అమ్మ మీకు వెనక తడుతూనే ఉంటుంది. నేనున్నాను, నీకు ఎందుకు భయం లేదు, వెళ్ళమంటుంది. కష్టకాలాల్లో ఆదుకున్న సందర్భాలు చాలామంది ఉన్నాయి. నీలోఫర్కి వచ్చిన జనమంతా కూడా ఏడుస్తూ వచ్చిన వాళ్ళు ఆనందంగా దండం పెట్టుకుని కట్నాలు ఉండిలో వేసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చెప్పలేం, వర్ణనాతీతం. పసిపిల్లలను అయితే చాలా బాగా కాపాడింది అమ్మవారు. అసలు బతకదనుకున్న వాళ్ళు కూడా బతికారు పిల్లలు. నిజమేనా? అంటే చూస్తూ ఇంకా అలా ఉండిపోవాలనే భావన కలుగుతుంది. అమ్మవారు మాత్రం ఎవరిని ఒప్పించదు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మవారి దేవల ఈవిడ శాంతి స్వరూపం తల్లే, ఉగ్ర రూపం మాత్రం లేదు. పసిపిల్లలకి బాలా త్రిపుర సుందరిగా కనపడుతుంది, పెద్దవాళ్ళకి శ్రీ మహాలక్ష్మిలాగా కనపడుతుంది, ఆడవాళ్ళకి సుమంగళగా ఉండటానికి మంగళ గౌరీదేవిలాగా కనపడుతుంది.
అన్ని రకాలుగా ఆవిడ కొలువై ఉంది. శ్రీ శ్రీ బంగారు ముత్యాలమ్మ పాద పద్మములకు శతకోటి నమస్కారాలు శిరసు వంచి. ఆలయ వేళలు తెలియజేస్తారా గురుగారు? ఆలయాలలో ఉదయం 6:30 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు అమ్మ. మంగళవారం, శుక్రవారం, శనివారం మాత్రం 12:30 వరకు ఉంటాము. ఆ 3 రోజులు విశేషము. అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజున కాలభైరవ గుడి దగ్గరికి జనం వస్తారు. ఆ జనం కూడా రిటర్న్ కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకు వెళ్తారు. అందుకని చెప్పి 12:30 ఉంటుంది అమావాస్య, పౌర్ణమి, అష్టమి 12:30, శనివారం, శుక్రవారం, మంగళవారం. మిగతా రోజుల్లో మాత్రం 6:30 నుంచి 12, 5:30 నుంచి రాత్రి 8:30. అంటే అమ్మ దగ్గరికి వచ్చాక నిజంగా వాస్తవానికి ఇంకా మాటలేం రావు, కానీ ఏ మంత్రంతో ఏ నామంతో అమ్మని స్మరించుకోవాలి? మంత్రాలు ఏవి రావవసరం లేదండి, నోరు కూడా తిరగవసరం లేదు. ఓంకారంతోనే నిండి ఉంది. ఓంకారం, శ్రీకారం, శ్రీచక్రం మాట. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీమాత్రే మహా అంటే 9 నవరాత్రుల అమ్మవార్ల పవర్ అంతా కూడా, శక్తి సామర్థ్యాలన్నీ కూడా కనకదుర్గ కూడా కొలువై ఉన్నది ఆ మంత్రంలో, ఆ శక్తిలో, శ్రీచక్రంలో. మీరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలికే అమ్మ. ముత్యాలమ్మ తల్లి అంటే నేనున్నానయ్యా బిడ్డ, నేనున్నాను, మీకెందుకు బాధ, నేను చూసుకుంటానంటుంది. ఇప్పుడు కూడా అమ్మవారికి కళ్ళు తెరిచే చూడాలి, కళ్ళు మూసుకోవటం కానీ, లెంపలు కొట్టుకోవటం కానీ, ఫోను మాట్లాడుతూ ఫోన్తో ప్రదక్షిణాలు చేయకూడదు ఎప్పుడు కూడా. బోనాలకు ఎలాంటి విశేషాలు జరుగుతాయి? బోనాలకు విశేషంగా అంటే రంగం ఎక్కటము, తర్వాత బలిగంప, తర్వాత ఇవన్నీ కూడా గౌరమ్మ ఇవన్నీ ఉంటాయి. అందరికీ శివాలు వస్తూ ఉంటాయి, బోనాలు ఎక్కుతూ ఉంటారు, అందరూ వస్తూ ఉంటారు. నెక్స్ట్ డే కూడా చాలా విశేషంగా ఉంటాయి, ప్రోగ్రామ్స్ అన్ని చాలా ఉంటాయి. సోమవారం కూడా చల్లకొండ అవన్నీ ఉంటాయండి, బలిగంప, చల్లగంప ఇవన్నీ. తర్వాత మహిషాసురమర్దిని కార్యక్రమం ఉంటుంది. అది ఎప్పుడో చాలా రోజుల నుంచి వస్తుందండి. అమ్మవారి గుడి కొలువైనప్పటి నుంచి కూడా మహిషాసురమర్దిని ఉంటుంది, భరతనాట్యం ఉంటుంది, మామూలుగా మంచి దేవుడి కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి. అసలు అమ్మవారు ఎన్నేళ్లుగా ఇక్కడ కొలువై ఉన్నారండి? అమ్మ ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు అయిందమ్మా. 300 సంవత్సరాలు. మీరు పూజ చేయటం, అమ్మవారి సేవలో ఉండడం ఎన్నేళ్ళు? 35 సంవత్సరాలు అయిందమ్మా. అప్పుడు అసలు అమ్మవారు ఎలా ఉండేవారు? అమ్మవారు చిన్నది మట్టి అమ్మవారు ఉండేది, ఇలా ఉండేవారు, చేయి ముడుచుకుని. కొలంబ మేళ నుంచి వచ్చింది అది. అమ్మవారు కొత్తగా చేయించారు, ప్రాణ ప్రతిష్ఠ చేసి. పాత అమ్మవారిని జోగులాంబ టెంపుల్ దగ్గర జలమయం చేశారు. అది చేసి ఇది పెట్టారు. 2 విగ్రహాలు ఉండకూడదు అన్నారని చెప్పి పెద్ద పెద్ద సిద్ధాంతులు. ఒకటే అమ్మవారికి చేయాలి. ఇప్పుడు ఒడిబియ్యం చేస్తే ఒకటే చీర పట్టుకొస్తారు, ముత్యాలమ్మకే కానీ దుర్గకైనా కానీ. 2 దుర్గలు ఉన్నాయి, వాళ్ళు తేకపోతే వాళ్ళు బాధపడతారు, అప్పటికప్పుడు ఏమీ దొరకవు. అందుకని కాబట్టి ఒక అమ్మవారినే పెట్టాలి, ఒక అమ్మవారినే చేయాలని అంటే ఇక ఆ అమ్మవారే మహాబలిపురం నుంచి తెప్పించారు. ఇవన్నీ కూడా వినాయకుడు, పళని సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు, అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవార్లు, ఎదురుగుండా పోతురాజు సింహము, విశేషంగా బలిహరణ అవన్నీ ఉంటాయి, ప్రసాదాలు ఉంటాయి, కుంకుమార్చనలు, అభిషేకాలు. దీపావళికి, దసరాలో 108 దీపారాధనలు ఉంటాయి అమ్మవారి చుట్టూతను. మీరు 35 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉండేది చెప్పండి? ఏం లేదండి, నార్మల్గా ఉండేది. రావటం, జస్ట్ పూజ చేసుకుని వెళ్ళిపోవటమే. ఈ గుడి బాగా కట్టిన తర్వాత, డెవలప్ అయిన తర్వాత ఇవన్నీ వచ్చాయి. అంతకు ముందు ఇవేం లేదు, ఖాళీ బోనమే. ఖాళీ బోనం చేయాలి, ఫెస్టివల్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది, క్లోజ్ అయిపోయేది. అప్పట్లో నీళ్లలోనే ఉండేవారు అమ్మవారు అని విన్నానండి. వర్షాకాలం వస్తే మాత్రం ఇది 6 ఫీట్ల లోతుంది అమ్మగారు. ఈ 6 ఫీట్ల లోతులో ఆ పైన రోడ్డు మీద నీళ్ళన్నీ అమ్మవారి దగ్గరికి వచ్చేసేవి. కిందకు ఉండేది బాగా 6 ఫీట్లు. ఒక మనిషి మునిగిపోతాడు. పొద్దున్న తీసామనుకోండి మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తాయి, సాయంత్రం తీస్తే మళ్ళీ పొద్దున్నకి వచ్చేస్తాయి. ప్రతి వర్షాకాలానికి ఇలాగే ఉంది. వానాకాలం వచ్చిందంటే భయం వేస్తుంది. మరి అప్పుడు మీరు ఎలా పూజ చేసేవారు? ఇక నీళ్ళు, అది చెప్తున్నా కదా, నీళ్లు తీసి మళ్ళీ అమ్మవారికి పాలాభిషేకం చేసి, కొబ్బరి బండంతో నీళ్లు కొట్టి శుద్ధి చేసి చేసిన మళ్ళీ 2 గంటలకి మళ్ళీ నీళ్ళు వచ్చేసి అలా ఉండేది అప్పట్లో. ఇది తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఇంత అలంకారం మీరు చూస్తున్నారు అమ్మవారిని. ఇంత గద్దె మీద కూర్చుంది అమ్మవారు. అప్పుడు లేదు, చిన్నదే ఉండేది అమ్మవారు, ఒక మందిరంలాగా ఉండేది, పూజా మందిరంలాగా. ఇంతే అమ్మవారు. ఒక చీర అలా తిప్పు కట్టి ఒక దండేస్తే అయిపోయేది. ఇవన్నీ లేవు, చిన్న గుడి. దీని కింద రాగి చెట్టు ఉండేది, 160 సంవత్సరాల రాగి చెట్టు ఉంది. ఆ రాగి చెట్టు గుడి గడ్డ వస్తుందని చెప్పి బ్రేక్ చేయాల్సి వచ్చింది, అది తీసేశారు. మళ్ళీ స్లాబ్కి ఇబ్బంది అవుతుంది కదా అని
చేసిన తర్వాత అందరూ సహాయ సహకారాలు కమిటీ వాళ్ళందరూ కూడా ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళందరూ కష్టపడి అమ్మవారికి ముందుండి అన్ని ప్రోగ్రాములు జయప్రదం చేయాలని చెప్పి కలిసికట్టుగా చేస్తున్నారండి. ఆవిడ నడుపు వాళ్ళు రారు అనుకున్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఆటోమేటిక్గా. దగ్గర దాకా రానని చెప్పిన వాళ్ళు కూడా అప్పటికప్పుడు సడన్గా వచ్చి సర్ప్రైజులు చేసిన వాళ్ళు ఉన్నారు. సినిమా యాక్టర్లే కానీ మినిస్టర్లే కానీ మా చైర్మన్ గారు కూడా చాలా కష్టపడతారు. వాళ్ళు ఇక్కడికి రావాలంటే వాళ్ళ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి, ఇక్కడ దాకా వచ్చేవరకు ఆయనకి కూడా టెన్షనే పాపం. వస్తారో రారో పరుగు పోతుందేమో అని అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఆయనకి స్థిమితంగా సంతోషంగా ఉంటారు. అంత ఆవేదనతో ఉంటారన్నమాట, ఉపవాసంతో ఉండి. నేను కూడా ఏం తీసుకున్నాం ఆహారం. అవునండి. నవరాత్రుల్లో ఏం తిన్నాం, మంగళవారం శుక్రవారం తిన్నాం. నాకు నియమాలు ఉన్నాయి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అమ్మవారి దేవల తినటానికి తిండి ఉంది, ఉండటానికి అన్నీ ఉన్నాయి. అది నేను పేషెంట్ అయినా నాకేం బాధ లేదు. బోనాల్లో మంచినీళ్ళు తాగుంటా, టీ తాగి ఏం తీసుకోను, అంతా ఆవిడే చూసుకుంటారు. అమ్మవారికి అసలు ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తారండి? అమ్మా నైవేద్యాలు అంటే పొంగళ్ళు, పులిహార, దద్దోజనం ఇవన్నీ కూడా అమ్మవారికి ఎక్కితే. స్వీట్ బూందీ, బెల్లం జిలేబీ. అమ్మవారికి బెల్లం జిలేబీ అంటే బాగా ఇష్టం. బెల్లం ప్రియురాలు ఆవిడ. అమ్మవారు బెల్ల ప్రియురాలు. కొబ్బరి, బెల్లము, శనగలు ఇవి ఎక్కుతాయి నైవేద్యం కింద. ఏటను బదులు గుమ్మడికాయ కొట్టాలి యాక్చువల్గా. కాకపోతే ఇక్కడ ఆచారం ఉంది కాబట్టి వాళ్ళు ఒక ఏటను అక్కడ కోసుకుని అటు వెళ్ళిపోతారు పట్టుకెళ్ళి. మీ 35 ఏళ్ల అనుభవంలో ఈ అమ్మవారి సేవలో తరిస్తూ వస్తూ ఉన్నారు కదా, మీకు కలిగిన ఒక దివ్యమైన అనుభూతి, అనుభవం ఏదైనా మాతో పంచుకుంటారా? అంటే నమ్మశక్యం కానివి చాలా జరుగుతూ ఉంటాయి. అవునండి. అయితే నాకు 35 ఏళ్లలో అమ్మవారే నన్ను కాపాడుకుంటూ వస్తుంది. యథార్థంగా చెప్పాలంటే ఈరోజు నేను ఇక్కడ ఉండి మీతో మాట్లాడుతున్నానంటే నేను మాట్లాడింది ఏదీ లేదు, నా నోటంటే వచ్చేది. లోపల నుంచి అమ్మ నాకు మెసేజ్ వస్తున్నాను. ఇక్కడ ఎవరైనా ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా ఫస్ట్ తెలిసేది నాకే తెలుస్తుంది. కానీ నేను చెప్పను ఎవరికి కూడా. అమ్మ ఎవరినైనా ఆపమంటే మాత్రం నేను ఆపుతా. నువ్వు ఉండాలి, నువ్వు చెయ్యాలి, మానద్దు అని చెప్పి మాట కూడా ఆ తల్లి పలికిస్తేనే నేను పలుకుతా. నా సొంత నిర్ణయాలు ఏమీ చేయను. మా కమిటీ వాళ్ళని కూడా ఒప్పించి నేను ఏది మాట్లాడను. మీరు మాట్లాడతారా అమ్మవారితో? మాట్లాడడానికి మెసేజ్ ఎవరికే వస్తుంది. అంటే సంభాషణ ఏమన్నా ఉంటుందా? అలంకరణ అప్పుడు శబ్దం వస్తుంది నాకు. అవునా? ఇప్పుడు నేను చెప్తున్నాగా మీకు ఏదైనా చెప్పమంటే నేను చెప్తా. అది ఆవిడ చెప్పమంటేనే చెప్తా. మీరు అడిగితే కూడా నేను చెప్పను. నేను ఇప్పుడు ఎంతోమంది వచ్చారు నా కళ్ళ ముందు, ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు. అమ్మ ఆజ్ఞ ఉన్నంతకాలం ఉంటాం, అమ్మ ఆజ్ఞ లేకపోతే వెళ్ళిపోతాం బయటికి. కాకపోతే అమ్మాయి నిండు మనసుతో నువ్వు ఉండాలి, చెయ్యాలి. మంచి వాళ్ళందరినీ వదులుకొని చెడ్డ వాళ్ళని చేర్చుకుంటే ఉపయోగం ఏముందమ్మా? మంచి వాళ్ళతోనే సేవ చేయించుకుంటుంది అమ్మవారు ఎప్పుడు కూడా. చేసేవాళ్ళు ఎవరో చేయని వాళ్ళు ఏదో అమ్మవారికి తెలియదు అంటారా? ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు అమ్మ రుణము మనం తీర్చలేనిది ఎప్పుడు కూడా. 7 జన్మల బంధం తల్లి రుణం. ఆ తల్లికి ఎంత చేసినా తక్కువే. ఆవిడ మనకు శక్తి ఉన్న వరకు నేను చేస్తా, నాకు ఓపిక ఉన్నంత వరకు చేస్తా. ఓపిక లేకపోతే ఓం శ్రీ మాత్రే నమః. అంతకన్నా ఏం కావాలండి. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు. ఒక్కసారి అడ్రస్ పూర్తిగా చెప్తారా? ఎక్కడ, ఎలా, కరెక్ట్ లొకేషన్ చెప్తారా? ఇది బజార్ ఘాట్, నీలోఫర్ రోడ్డు. బజార్ ఘాట్ ఎక్స్ రోడ్ అంటారు, చౌరస్తా అంటారు. బంగారు ముత్యాలమ్మ దేవాలయం అంటే ఎవరైనా టక్మని తీసుకొస్తారు. ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్ ముందుకే ఉంది, ఇటు ఫ్రంట్ క్యాన్సర్, బ్యాక్ డెలివరీ సెక్షన్ ఉంటుంది. ఈ గుడి ఎవరికి తెలియదు అనేది లేదండి, అందరికీ తెలుసు. కాకపోతే మంగళవారం, శుక్రవారం, ఆదివారం పండగలప్పుడు జనాలు బాగా వచ్చి దీపారాధనలు చేసి కుంకుమార్చన చేసుకుని, ఇవాళ రేపు ఎలాగుందండి అమ్మగారు, నోట్లోంచి మాట రాగానే పని అయిపోవాలంటున్నారు. ఎక్కడ అయిపోతుంది? ఒక్కసారిగా నువ్వు గుళ్ళోకి వచ్చి పెళ్లి రోజుకి ఒకసారి వస్తున్నారు, పుట్టినరోజుకి ఒకసారి వస్తున్నారు. భర్తగా బాగోకపోతే హాస్పిటల్లో ఉంటే నా మంగళసూత్రాలు కాపాడమ్మా అంటున్నారు. 365 రోజులు గుడికి వచ్చేవాడే నిజమైన భక్తుడు. అవసరానికి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు భక్తులు ఎందుకు అవుతారండి? నీ అవసరానికి నువ్వు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, మళ్ళీ అమ్మవారి ముఖం చూడట్లా. ఈరోజు బోనాలకు వస్తే మళ్ళీ బోనాల వరకు వాళ్ళ మొహాలే కనబడవు. బోనాలు టు బోనాలు. అమ్మవారి గుళ్ళో ఉండదా?
ఎప్పుడూ ఎప్పుడు ఉంటుంది. ఉంటుంది కదా. కానీ నీకు రావడానికి టైం లేదు. ఎప్పుడూ కూడా శక్తి ఉన్నంత వరకు కూడా ఏదో టైంలో పొద్దున్న ఒక 5 నిమిషాలు, పొద్దున్న నీకు ఖాళీ లేదు, సాయంత్రం ఒక 5 నిమిషాలు వచ్చి దండం పెట్టుకో, కళ్ళు మూయొద్దు, ఒక 11 ప్రదక్షిణాలు చేయి, వెళ్ళిపో, స్థిమితంగా కూర్చుని వెళ్ళిపో, మంచిగా అయిపో. చాలా చక్కగా వివరించారు గురువుగారు. నిజంగా ఇది అదృష్టమే మీతో మాట్లాడడం, అమ్మ ఎదురుగా ఎంతసేపు నిలబడ్డాం. ఇది అది అమ్మవారి పిలుపు మీకు వచ్చింది. అవునండి. ఇవాళ అందరూ కూడా ఆ తల్లిని దర్శించుకునే అవకాశం కలిగింది. లేకపోతే ఒకళ్ళకి ఇక్కడ సంబంధం ఉండదు, ఇది ఉండదు, కానీ అందరినీ సమకూర్చింది ఇవాళ అమ్మ రప్పించింది. ఆ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని సంతోషం అండి. మీ సంస్థకి, మీ ఫ్యామిలీకి, మీ కుటుంబానికి పునర్దర్శన ప్రాప్తిగా మీ పిల్లల్ని, మీ వారిని కూడా బోనాలకు తీసుకురండి. తప్పకుండా ఒక్కసారి ఈ ప్రోగ్రాం కూడా మీరు హ్యాండిల్ చేయండి. తప్పకుండా సోమవారం నాడు ప్రోగ్రాం చాలా బాగా జరుగుతుంది. తప్పకుండా ఒక్క పావు గంట సేపు అమ్మవారికి కేటాయించండి. తప్పకుండా అమ్మవారి మధ్య శ్రావణ మాసంలో కూడా వేయండి. తప్పకుండా కొంచెం భక్తిని జనాల్లో బాగా పెంచండి. కొద్దిగా అది బాధ్యత, అది అమ్మ పబ్లిసిటీ చేయాలి బాగా. తప్పకుండా ఇవాళ రేపు అన్ని టెంపుల్స్ పబ్లిసిటీ మీద నడుస్తున్నాయి. అదే చేయండి, కొంచెం అమ్మవారి మీద మనసు పెట్టండి. తప్పకుండా అది ఆ తల్లి ఆశీర్వాదం మీ కుటుంబానికి పరిపూర్ణంగా 365 రోజులు తలుపు కొడుతుందమ్మా. చాలా సంతోషం. పునర్దర్శన ప్రాప్తిరస్తు. సంతోషం. శుభం భవతు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.